హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ధ్రువ టాక్స్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి వింటర్లో చిన్నపిల్లలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలండి. సో వింటర్ అనగానే మనకు చలికాలంలో చిన్నపిల్లలకి ఏంటంటే డే మొత్తం చాలా యాక్టివ్గా ఆడుకుంటారు, బాగానే ఉంటారు. నైట్ వచ్చేసరికి వాళ్ళు ఏంటంటే చాలా క్రాంకీగా అయిపోయి ఏడవడం స్టార్ట్ చేస్తారు. అర్ధరాత్రి మిడ్ నైట్ ఏమో లేచి ఏడవడం కానీ చికాకు చేస్తూ ఉంటారు. నాకు ఇద్దరు పిల్లలండి, నేను కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేశాను. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలండి. ఆ జాగ్రత్తలు ఏంటో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, దానికోసం అనేసి మనము రాకముందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రాదు, అట్లాంటి బాధలు కూడా పడాల్సిన అవసరం లేదు. సో జాగ్రత్తలు ఏంటి అని అంటే, ఫస్ట్ మన వింటర్ అనగానే అమ్మో వెదర్ ఈరోజు చాలా చల్లగా ఉంది, పిల్లలకి ఈరోజు ఒకరోజు స్నానం చేపియకపోతే ఏం కాదు అన్న ఆ సెన్స్ అనేది వదిలేసేయండి. సో వెదర్ అనేది ఏ విధంగా ఉన్నా ఏమున్నా కూడా పిల్లలకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నానం అనేది కంపల్సరీగా చేపియాలండి. స్నానం చేయించినట్లయితే కొంచెం మనం వేడి వాటర్తో స్నానం చేయించినట్లయితే పిల్లలకి ముక్కులో ఉన్న బ్లాకేజెస్ ఏమైనా ఉంటే, ఆ చీము ఏదైనా ఉంటే కానీ అది మనము స్నానం చేయించినప్పుడు తీసేస్తాం కదండి. అదేవిధంగా మనము ఛాతీ పైన కూడా వాటర్ అనేది అంటే 2 to 3 మగ్ ఆఫ్ వాటర్ ఛాతీ పైన వేడి వాటర్ ఇలా కంటిన్యూస్గా పోర్ చేయడం వల్ల మనకి ఏదైతే బ్లాకేజెస్ ఏమన్నా కఫం కానీ ఏదైనా ఉన్నా కూడా అది వాళ్ళకి క్లియర్ అయిపోతుందండి. ఈ విధంగా వేడి వాటర్తో స్నానం అయితే కంపల్సరీగా చేపియాలి. అదేవిధంగా స్నానం చేయించిన వెంటనే మనము టవల్స్తోని మంచిగా హెడ్ అనేది మంచిగా తుడవాలి. చెవులలో ఏదైనా నీరు వాటర్ పోయినట్లయితే దూదితోనే కానీ మనం టవల్ని కొంచెం ఇలా చుట్టేసి లోపల ఉన్న వాటర్ అంటే పదన అనేది లేకుండా మొత్తం బేబీని అయితే మంచిగా తుడిచేసేయాలండి. అదేవిధంగా మనము పిల్లలకి ధూపం వేయాలండి. ధూపం వేసినట్లయితే ఆ తేమ అనేది అంతా మనకి ఆరిపోతుందండి. ధూపం వేసిన తర్వాత వెంటనే పిల్లలకి మనము బట్టలు అనేది వేయాలండి. కొంచెం వెచ్చగా ఉండాలి, మరీ హెవీగా అవి కాటన్వి హెవీ ఉంటాయి కదా అండి, అట్లాంటివి స్వెటర్స్ కొంతమంది ఉంటాయండి బూరు ఉండేసి ఇంత ఎత్తు అట్లాంటివి ఉంటాయి. అట్లాంటివి అస్సలు వేయొద్దండి. ఎందుకంటే పిల్లలు ఆడుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం హ్యాండ్ మూమెంట్స్ కావచ్చు, ఏ మూమెంట్ అయినా కూడా ఫ్రీగా ఉండేలాగా ఉండాలి. అదేవిధంగా వాళ్ళకి డిస్కంఫర్ట్ చేసేసి మనం ఏదో వాళ్ళని వెచ్చగా ఉంచాలనే ఉద్దేశంతోనే డిస్కంఫర్ట్ అనేది లేకుండా ఉంచాలండి పిల్లలకి. అదేవిధంగా పిల్లలు పడుకోబోయే ముందు మనము బెడ్ అనేది క్లీన్గా ఉంచాలండి. ఎప్పటికప్పుడు బెడ్ పైన బెడ్షీట్ అనేది మారుస్తూ ఉండాలి. అదేవిధంగా పిల్లలకి కప్పే బెడ్షీట్ అనేది మందపాటి బెడ్షీట్, ఇంత లావులో బెడ్షీట్ అనేది యూజ్ చేయదండి. లైట్ వెయిట్ బెడ్షీట్ అయినా కూడా ఫుల్ కవరేజ్ అనేది ఇవ్వాలండి. ఇంకా ఈ విధంగా పిల్లలకి స్నానం చేయించిన తర్వాత కేర్ అనేది తీసుకోవాలండి. అదేవిధంగా పిల్లలకి స్నానం చేయించిన వెంటనే ఏదైనా మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలండి. మాయిశ్చరైజర్ ఎందుకు యూజ్ చేయాలంటే, పెద్దవాళ్ళకే స్నానం చేయించినాక ఏదైనా సోప్ యూజ్ చేస్తాం కదండి, దానివల్ల చర్మం అనేది ఏంటంటే కొంచెం ఇట్లా మనకి క్రాకీగా అయిపోయి అదంతా మండుతూ ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో పిల్లలకి ఏంటంటే మాయిశ్చరైజర్ కంపల్సరీగా యూజ్ చేయాలండి. ఏదైనా మాయిశ్చరైజర్ యూజ్ చేయొచ్చు, కానీ చిన్నపిల్లలు కదా కొంచెం కేర్ అయితే తీసుకోండి. నేనైతే మా పిల్లలకి నివ్యా బాడీ వాష్ మాయిశ్చరైజింగ్ యూజ్ చేస్తానండి, నివ్యాది యూజ్ చేస్తాను. సో మీరు కూడా అదే యూజ్ చేయాలని నేను చెప్తాను. మీ ఇష్టం, అది మీరు ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు. మాయిశ్చరైజర్ అయితే వింటర్లో కంపల్సరీ. ముందు లైట్ వెయిట్ బట్టలు వేయాలి, అదంతా వదిలేసినట్లయితే వెదర్ మనకి నైట్ రూమ్ అంతా చల్లగా అయిపోయి ఈ విధంగా అయిపోతుంటుంది కదా. సో రూమ్ హీటర్స్ లాంటివి మీరు ఇంట్లో పెట్టుకోవడం మంచిదండి. రూమ్ హీటర్స్ మనకి నార్మల్గా మేము యూజ్ చేస్తామండి. అది నార్మల్గా 3000 4000 అలా ఉంటుందండి. సో అదేంటంటే మనం ఒక 1 hour అట్లా రూమ్ హీటర్ని రూమ్లో పెట్టేసి డోర్ అంతా క్లోజ్ చేసేసినట్లయితే పడుకోబోయే ముందు రూమ్ అంతా మనకి ఏంటంటే వాల్స్ కానీ ఏదైనా కూడా కొంచెం వేడి అవుతుంది. అంటే ఆ రూమ్లో మనం పిల్లల్ని ఎక్కడైతే పడుకోబెడుతుందో ఆ రూమ్లో మనకి కొంచెం వామ్ వెదర్ అనేది క్రియేట్ అవుతుందండి. దానివల్ల చిన్నపిల్లలు నైట్ టైం హాయిగా పడుకుంటారు. సో ఇది ప్రివెంట్ లేదు అలాంటి కేసెస్లో మనము పిల్లల్ని హాస్పిటల్కి అయితే కంపల్సరీగా తీసుకెళ్ళండి. కోల్డ్ కాఫ్ ఏ విధంగా తగ్గియాలి ఏంటి అనేది నార్మల్గా అయితే మనకి కొన్ని అంటే నార్మల్గా హోమ్ రెమెడీస్ అయితే చెప్తానండి. తమలపాకులు పెట్టడం కానీ, అజవాన్ సీడ్స్ పెట్టడం కానీ, అదేవిధంగా మనకి గ్లౌజెస్లో మనము ఒక హాఫ్ లెమన్ని కట్ చేసి పెట్టడం కానీ అట్లాంటివి కొన్ని హోమ్ రెమెడీస్ అయితే నేను నా వీడియోలో ఉన్నవి, అవి చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఎవరికైనా ఏమైనా ఉంటే కనుక
నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా తల్లులు, ఇదంతా పిల్లల గురించి చెప్తున్నాను కదండి, తల్లులు కూడా ఈవినింగ్ టైం 6 తర్వాత హెడ్ బాత్ చేయడం కానీ అట్లాంటివి అయితే చేయకండి. హెడ్ బాత్ అనేది కొంచెం అంటే పిల్లలకి స్నానం చేపియడం కూడా మధ్యాహ్నం టైం అంటే 11-12 ఆ టైంలో, అంటే ఎండ ఉండే టైంలోనే చేపియండి. అప్పుడు ఏంటంటే వెదర్ కూడా వేడిగా ఉండేసి పిల్లలు కొంచెం చల్ల అంటే స్నానం చేసిన తర్వాత వాళ్ళకి వేడి ఎండకి తీసుకెళ్ళడం ద్వారా వాళ్ళకి ఆ ఒంటి మీద ఉన్న వాటర్ అదంతా కూడా తొందరగా ఎండిపోయి ఎటువంటి ఎఫెక్ట్ అనేది చూపెట్టవు. తల్లి కూడా ఆ విధంగానే స్నానం. ఈ వింటర్లో మెయిన్గా తీసుకోవాల్సింది ఏంటంటే చిన్నపిల్లలకి ఏదైనా ఫుడ్ ఏదైతే మనం పెడతామో అదంతా కొంచెం వెచ్చవెచ్చగా అప్పటికప్పుడే, అంటే వాటర్ అనేది కొంచెం వేడి చేసి వాటర్ ఇవ్వండి. అదేవిధంగా ఫుడ్ ఏదైతే ఉందో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి వేడివి మనకి ఇవన్నీ తట్టుకోవాలంటే పిల్లలకి ఏంటంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగుండాలంటే, అంటే మనకి రోగనిరోధక శక్తిని పెంచే ఫుడ్స్ అనేటివి పిల్లలకి పెట్టాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ధృవ.